3330 రంగురాళ్లతో నేతాజీ చిత్రం. నంద్యాలకు చెందిన పల్లా రమేష్, స్వర్ణ దంపతుల కుమార్తె సాయి భవతి ఇంటర్ చదువుతుంది. కోటేష్ ఆర్ట్ అకాడమీలో చిత్రకళలో శిక్షణ తీసుకుంటుంది. జనవరి 23న స్వాతంత్ర సమర యోధులు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆర్ట్ అకాడమీలో 13 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టు మీద 0.3 ఎం సైజు గల కుందన్ అనే రంగురాళ్లను క్రమంగా అతికిస్తూ నేతాజీ చిత్రాన్ని తయారు చేసింది. ఈ చిత్రానికి 3330 రంగురాళ్లను వాడింది. ఈ బొమ్మ తయారు చేయడానికి 4 గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా అమ్మాయి గురువు ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ నేతాజీగా ప్రసిద్ధి చెందిన భారత స్వాతంత్ర సమర యోధులు. బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా పోరాడిన ధైర్యశాలి, మహావీరుడు. తన జీవితాన్ని దేశానికి అర్పించిన మహనీయులు. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి నేతాజీగా ప్రసిద్ధి చెందారు. జై హింద్ అనే నినాదం ఇచ్చారు. అటువంటి మహనీయుని గురించి స్టూడెంట్స్ కు తెలియజేయాలని ఉద్దేశ్యంతో నేతాజీ చిత్రాన్ని ఇలా వినూత్నంగా వేయించాను. మా చిన్నారి సాయి భవతి చాలా చక్కగా చేసింది. హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. చిన్నారి సాయి భవతి మాట్లాడుతూ నాకు స్వాతంత్ర సమర యోధులు నేతాజీ అంటే చాలా ఇష్టం. అందుకే మా గురువు గారి ఆధ్వర్యంలో నేను ఇలా వినూత్నంగా ఆయన బొమ్మను తయారు చేసి ఆ మహానీయునికి చిత్ర నివాళులు అర్పించారు. నా పేరు సాయి భవతి. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ బొమ్మను తయారు చేశాను. అతి చిన్న రంగురాళ్లతో ఈ బొమ్మను తయారు చేశాను. గురువు గారి శిక్షణలో ఈ బొమ్మను తయారు చేశాను. మా గురువు గారికి ధన్యవాదాలు. పల్లా రమేష్, స్వర్ణ దంపతుల కుమార్తె సాయి భవతి ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ చిన్నారి చిత్రకళలో నా దగ్గర శిక్షణ తీసుకుంటుంది. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా చిన్న రాళ్ళు అంటే రంగురాళ్ళతో అంటే 0.3 mm సైజు రంగురాలను డ్రాయింగ్ చార్ట్ మీద అంటే 13 అంగుళాల పొడవు 10 అంగుళాల వెడల్పు డ్రాయింగ్ చార్ట్ మీద క్రమంగా అతికిస్తూ నేతా చిత్రాన్ని తయారు చేసింది. దాదాపు 3330 రంగురాళ్ళు వాడింది చిన్నారి. చాలా అద్భుతంగా చేసింది. అటువంటి మహనీయుని బొమ్మ వేపించాలని వేపించారు. ఈ చిత్రం వేయడానికి 4 గంటల సమయం పట్టింది. చాలా అద్భుతంగా చేసింది చిన్నారి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత సుభాష్ చంద్రబోసు భారత స్వాతంత్ర సమర యోధుడు. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి నేతాజీగా పిలువబడ్డారు. జై హింద్ అనే నినాదంలో ఆయన తెచ్చాడు. బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన గొప్ప వీరుడు. అటువంటి వారి గురించి తెలియాలని, మా ఫ్రీడమ్ ఫైటర్ గురించి తెలియాలని చిన్నారులకు ఇటువంటి చిత్రాలను విభిన్నంగా వేపిస్తున్నాను. చిన్నారి కూడా అద్భుతంగా చేసింది. హృదయపూర్వకంగా అభినందన.